అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకరణ్. అసలు పూజ ఎలా చేయాలి? మనలో ఎంతమందికి షోడశోపచార పూజ అంటే తెలుసు? పంచోపచార పూజ అంటే ఎంతమందికి తెలుసు? అలాగే 64 ఉపచారాలతో పూజలు చేస్తారు. అవన్నీ ఎంతమందికి తెలుసు? ఆచమనం అంటే ఎంతమందికి తెలుసు? ఆచమనం చేయమని నీళ్ళిస్తే నేల మీద పడేసే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. అలాగే ప్రాణాయామం, సంకల్పం అంటే ఇవన్నీ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చెప్తారు. దేవుడికి ఒక నమస్కారం పెడితే సరిపోదా? గంటలు గంటలు దేవుడి ముందు కూర్చొని స్తోత్రాలు చదివితేనే వరం ఇస్తాడా? అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు కాలినడకన మెట్లను 7 కొండలు ఎక్కితేనే దేవుడి దర్శనం అవుద్దా? కారులో వెళ్తే దర్శనం అవుదా? ఇలాంటి వాదనలన్నీ చేస్తుంటారు. వాళ్ళు దేవుడిని నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అయినా ఇలాంటి క్వెషన్‌లన్నీ ఎత్తుంటారు. ఇప్పుడు మీకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో కొంతమంది ఉన్నారనుకుందాం. అందులో ఒకళ్ళకి వయసు పైబడిపోయి 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు వచ్చేసి బెడ్ మీద ఉన్నారు. కదలలేని స్థితిలో ఉన్నారు. అలాగే ఇంకొకరు అనారోగ్యంతో బెడ్ మీద నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకో ఇద్దరు ఒంట్లో అన్ని పార్ట్‌లు బాగున్నాయి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారు. అన్ని అవయవాలు బాగున్నాయి. ఇప్పుడు ఆ ఇంటికి వాళ్ళ ఇష్టమైన దైవం శివుడో, విష్ణుమూర్తో, అమ్మవారో ఆ ఇంటికి వచ్చేసి తలుపు కొట్టారనుకుందాం. వీళ్ళు తలుపు తీయగానే వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఉన్నాడు అనుకుందాం. ఉంటే డైరెక్ట్‌గా వరాలు కోరేస్తారా? నాకు అది కావాలి, ఇది కావాలని వరాలు కోరేస్తారా? ఇంటికొచ్చిన వాళ్ళని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, మొహం కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, తుడుచుకోవడానికి టవలిచ్చి, స్నానం చేయడానికి నీళ్లు పెట్టి, భోజనం చేస్తారా? మంచినీళ్ళు తాగుతారా? ఇవన్నీ అడిగి వాళ్ళని స్థిమితంగా ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం మీరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మీరు అప్పుడు అది చేశారు, ఇది చేశారు అని పొగిడి ఇలాంటివన్నీ చేసిన తర్వాత కదా మనకేమైనా కావాలంటే వరాలు ఇస్తాం. లేదా నాకు ఏ వరం అవసరం లేదు మీరు మా ఇంటికి వచ్చారు అది చాలు అని మన భక్తిని చూపిస్తాం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ బెడ్ మీద ఉన్న వయసు పైబడిపోయిన 100, 120 సంవత్సరాల మనిషి దీనికి ఒక నమస్కారం పెట్టి నేను ఏమి చేయలేను నా నా బాడీ నాకు సహకరించట్లేదు అని ఒక భక్తిగా ఒక నమస్కారం పెట్టారనుకోండి దానికి ఫలితం ఉంటది కదా. అలాగే ఈ అనారోగ్యంతో బెడ్ మీద ఉన్న వాళ్ళు నమస్కారం పెట్టారనుకోండి వాళ్ళు మానసికంగానే ఈ ఉపచారాలన్నీ చేశారనుకోండి ఇప్పుడు ఈ ఫిజికల్ గా ఉపచారాలు చేసిన ఆరోగ్యవంతమైన చేసిన వాళ్ళకి ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళకి అందరికి ఒకే రకమైన వరాలు ఇచ్చారనుకోండి అందులో తప్పేమన్నా ఉందా? కొంతమంది చెప్తారు శాస్త్రాల్లో కూడా అమెండ్మెంట్స్ ఉంటాయని అంటే వాళ్ళు చేయగలిగింది అదే వాళ్ళు బెడ్ మీద లెగలేరు కాబట్టి ఒక నమస్కారం పెడితే సరిపోద్ది. వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేశారు. అంతేగాని శాస్త్రాల్లో కూడా అమెండ్మెంట్స్ ఉంటాయి. మనం మనకి ఇష్టం వచ్చినట్టు మన లౌకికంగా ఎలా చేయగలిగితే అలా చేస్తే సరిపోద్ది అంటే కుదరదు. వాళ్ళు ఎంత చేయగలరో అంత చేశారు. ఇప్పుడు ఆ శ్రీకాళహస్తిలో ఉంది. కాళహస్తిలో భక్త కన్నప్ప ఏం చేశారు? ఒక చేత్తో పంది మాంసం, ఒక చేత్తో పూలు పట్టుకుని చెప్పుల కాళ్ళతో శివలింగాన్ని తుడిచి నోట్లోని నీళ్లు తెచ్చి ఊసి శుభ్రం చేసి ఈ పంది మాంసం అవి పెట్టారు. అలా ఆయనకి అదే తెలుసు. ఆయన జ్ఞానం అంతవరకే. అందుకే ఆయన కంట్లో నుండి రక్తం వస్తే కన్ను తీసి పెట్టాడు. ఆయన అంత అమాయకమైన భక్తి అనమాట. నేను అలాగే చేసేస్తానంటే ఎలా? అన్నీ ఒకేలాగా ఆహ్, అన్నీ ఒకేలాగా చూస్తాను, ట్రీట్ చేస్తానంటే ఎలా కుదురుద్ది? శాస్త్రాల్లో అమెండ్మెంట్స్ ఎందుకిచ్చారు? ఎవరు ఎంత చేయగలిగితే అంత చేయండి అని ఇచ్చారు. అంతేగాని దాన్ని మనం కామెంట్ చేయమని కాదు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు షోడశోపచార పూజలు, పంచోపచార పూజలు ఇవన్నీ మనలో ఆహ్, నేర్చుకుని చిన్నప్పటి నుండి చేస్తేనే కదా మన వయసు పైబడిపోయి మనం పెద్దోళ్ళు అయిన తర్వాత మానసికంగా చేయగలం. ఇప్పుడు టైప్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. టైప్ చేసుకునే వాళ్ళు మిషన్ వంక చూసి టైప్ చేయరు. పక్కన పేపర్ వంక చూస్తారు. ఫింగర్స్ వాటంతట ఆ లెటర్స్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉంటది. ప్రాక్టీస్ వల్ల ఈ ఫింగర్స్ క్షణాల్లో ఆ లెటర్స్ మీదకి వెళ్ళిపోతే టైప్ చేస్తారు. అలాగే చిన్నప్పటి నుండి ఈ షోడశోపచార పూజలు, పంచోపచార పూజలు ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటేనే కదా పెద్దయిన తర్వాత మనం మంచం మీద ఉన్నా సరే మానసికంగా ఈ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరునికి పూజలు చేయగలం. శ్రీశైలం వెళ్ళి శివుడికి పూజలు చేయగలం. మానసికంగానే అన్ని చేయగలం. ఇప్పుడు శాస్త్రాల్లో ఒకటి చెప్తారు. మనం ప్రాణం పోయేటప్పుడు మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో మనకి మన నెక్స్ట్ జన్మ దాన్ని బేస్ చేసుకునే ఉంటది అని. సపోజ్ మన ప్రాణం పోయేటప్పుడు ఏ శివుడి గురించి ఆలోచించాం అనుకోండి మనం డైరెక్ట్‌గా కైలాసానికి వెళ్ళిపోతాం. అలాగే విష్ణుమూర్తి గురించి ఆలోచించాం అనుకోండి వైకుంఠానికి వెళ్ళిపోతాం. అమ్మవారి గురించి ఆలోచిస్తే మణిద్వీపానికి వెళ్ళిపోతాం. అలా మనం ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు లౌకికంగా మనకిష్టమైన వాళ్ళ గురించో, మనుషుల గురించో దేని గురించి ఆలోచిస్తే
మన తర్వాత జన్మ దాని రిలేటెడ్ గా వస్తుందని చెప్తారు శాస్త్రాలు. ఆ, ఈ చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ ఉంటేనే కదా మనం ప్రాణం పోయేటప్పుడు సడన్ గా ఇప్పటికిప్పుడు నా ప్రాణం పోతుంది అనుకోండి, నేను దేవుడి గురించి ఆలోచించను కదా. ప్రాక్టీస్ ఉంటేనే కదా మనం ఏ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే దేవుడికి అర్పిస్తూ దేవుడి గురించి ఆలోచిస్తూ చేస్తేనే కదా మనం లాస్ట్ ప్రాణం పోయేటప్పుడు దేవుడి గురించి ఆలోచించగలం. ఈ ప్రాక్టీస్ లేనప్పుడు ఎలా చేయగలం? ఇప్పుడు మనం పూజ అనగానే ఏ పండగ వచ్చినప్పుడు, ఏ శుభకార్యాలు వచ్చినప్పుడు, లేదంటే ఆ, ఇలాంటి సందర్భాల్లోనే చేస్తాం. మన డైలీ లైఫ్ లో, మన బిజీ లైఫ్ లో దేవుడికి సెకండ్ సెకండ్ ప్లేస్ ఇచ్చేసాం. ఇది మన మన డైలీ లైఫ్ లో, ఫిజికల్ లైఫ్ లో ఏది ముఖ్యం అదే చేసుకుంటున్నాం కానీ దేవుడి గురించి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? దేవుడు గంటలు గంటలు శ్లోకాలు స్తోత్రాలు చదవచ్చు లేదా అంటే కనీసం మినిమం అయినా చేయాలి కదా. నేను ఏమి చేయను, ఆ, నాకు వరాలు ఇచ్చేయాలంటే ఎలా కుదురుతుంది? అయినా పూజ అంటే వరాల గురించేనా? ఈ మానవ జన్మ వచ్చింది, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ వచ్చింది, మనం కనీసం ఆలోచించగలుగుతున్నాం. మన జన్మని సార్థకం చేసుకుంటాం. మనం చనిపోయే టైం వచ్చినప్పుడు మనం ఉత్తమ గతుల్లోకి వెళ్తానికి ఏం చేయాలి, ఇలా ఆలోచించుకోవాలి కానీ మన లౌకికమైన ప్రపంచంలోనే ఉండి ఇలా శాస్త్రాలను ఫాలో చేయడం కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షోడశోపచార పూజలు, పంచోపచార పూజలు ఇలాంటివి కూడా మనకి తెలియట్లేదంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.